కన్సిస్టెంట్ హిట్స్ విల్ ఆల్వేస్ గ్రో యువర్ మార్కెట్ బిగ్గర్ అండ్ బెటర్. ఈ సెంటెన్స్ కి ఇప్పుడు నాని గారు, నవీన్ పోలిశెట్టి గారు లాంటి యాక్టర్స్ పూర్తిగా న్యాయం చేస్తున్నారు. నవీన్ పోలిశెట్టి గారు రీసెంట్ సెన్సేషన్ అవ్వచ్చు, నాని గారు ఆయనకి సీనియర్ అవ్వచ్చు. బట్ వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి కారణం లిస్ట్ చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతకీ వీడియో దేని గురించి అని చెప్పలేదు కదా. ఒకప్పుడు స్ట్రాంగ్ మార్కెట్ ఉన్న యాక్టర్స్ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆ మార్కెట్ ని కూడా కోల్పోయారు. వాళ్ళ గురించి, అలాగే మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఆ మార్కెట్ యొక్క పొటెన్షియల్‌ని వాడుకోలేకపోతున్న యాక్టర్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఇంకా టాపిక్ మీద క్లారిటీ లేదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ 'అల్లరి నరేష్' గారు. ఒకప్పుడు నరేష్ గారి నుంచి ఒక సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ. ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్‌కి వెళ్తే కడుపుబ్బా నవ్వుకొని థియేటర్ బయటకి వచ్చేవాళ్ళం. లిటరల్లీ 2010లో కామెడీ మూవీస్‌కి కింగ్‌లా ఉండేవారాయన. కేవలం కామెడీ అనే కాదు, మధ్య మధ్యలో ఆయనలో ఉండే యాక్టర్‌ని సాటిస్ఫై చేసుకోవడానికి 'గమ్యం', 'శంభో శివశంభో' లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసి అందరిని బాగా మెప్పించారు. కానీ 'సుడిగాడు' మూవీ తర్వాత మొత్తం మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ కామెడీ మూవీస్ ఒప్పుకుంటూ పోయారు. ఒకటి కూడా పూర్తిగా ఆడియన్స్‌ని సాటిస్ఫై చేయకపోగా, నరేష్ గారి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్‌ని కూడా డ్రాస్టిక్‌గా పడిపోయేలా చేసింది. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ అనుకున్న జనం కొద్ది కొద్దిగా ఆయన సినిమా వస్తుందంటే పట్టించుకోవడమే మానేశారు. కొన్ని మూవీస్ అసలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు పోయాయో అనేది కూడా తెలియకుండా పోయింది. అందులో ఆయన 50థ్ ఫిల్మ్ 'మామ మంచు అల్లుడు కంచు' అనే మూవీ కూడా ఉంది. 50థ్ ఫిల్మ్ అంటే ఎంత ప్రెస్టీజియస్ ఫిల్మ్ చెప్పండి. కానీ ఈ సినిమా ఒకటొచ్చిందని కూడా చాలా మందికి తెలీదు. ఇంకా ఇలా కాదు అని రూట్ మార్చి 'నాంది' మూవీతో కమ్‌బ్యాక్ ఇచ్చారు. కానీ ఆ కమ్‌బ్యాక్‌ని కూడా పూర్తిగా యూజ్ చేసుకోలేకపోయారు. మళ్ళీ ఫెయిల్ అవుతూనే వచ్చారు. ఇన్‌ఫాక్ట్ ఆయన సినిమా అంటే ఏముందిలే అనే స్టేజ్‌కి వెళ్ళిపోయారు జనం. రీసెంట్‌గా 12 రైల్వే కాలనీ అనే మూవీ తీశారాయన. కానీ అదొకటి రిలీజ్ అయిందనే విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. ఇప్పుడాయన కమ్‌బ్యాక్ ఇవ్వాలి అంటే మాత్రం చాలా కష్టమే. ఎందుకంటే డీసెంట్ హిట్ టాక్ వస్తే సరిపోదు. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. లేదంటే కష్టమనే చెప్పొచ్చు. అల్లరి నరేష్ గారు ఎక్స్‌పెరిమెంట్స్ మాత్రమే కాకుండా కొంచెం డైరెక్టర్స్ ఎవరంటే అనుదీప్ కేవి, అనిల్ రావిపూడి ఇలాంటి డైరెక్టర్స్‌తో కూడా కొలాబరేట్ అయ్యి కామెడీ మూవీస్ కూడా ప్యారలల్‌గా చేస్తూ పోతే బెటర్ అని నా ఫీలింగ్. ఊరుకో మామ, అనిల్ గారు ఇప్పుడు రీజనల్ లెవెల్‌లో స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడెందుకు నరేష్ గారితో సినిమా తీస్తారు అని అనుకుంటే, ఒకప్పుడు రాజమౌళి గారిని చూడండి. 'మగధీర' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన 'మర్యాద రామన్న' అండ్ 'ఈగ' లాంటి స్టార్ లేని మూవీస్ తీస్తారు అని ఎవరైనా అనుకున్నారా? తీశారు, హిట్ కొట్టారు. ఇన్ కేస్ అనిల్ గారు కూడా అలానే ఏమైనా ప్లాన్ చేస్తే 'అల్లరి నరేష్' గారితో ఒక మూవీ పడాలి అని అనుకుంటున్నా. హమ్మయ్య! ఇప్పటికైతే టాపిక్ మీద క్లారిటీ వచ్చింది గదా. అయితే 'అల్లరి నరేష్' గారి లాగానే ఇంకో ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్‌ని పూర్తిగా కోల్పోయారనే చెప్పుకోవాలి. వీళ్ళు కూడా హిట్ కొట్టాలి అంటే సరిపోదు. అంటే డీసెంట్ హిట్ టాక్ వస్తే సరిపోదు. పక్కా బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. అందులో ఒకరు 'నితిన్' గారు. ఒకప్పుడు 'నితిన్' గారి మూవీస్ అంటే మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ అనే ఒక పేరుండేది. ఇన్‌ఫాక్ట్ 'నితిన్' గారి నుంచి 'బాయ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డోర్' కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లేదంటే మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ 'నితిన్' గారు చేసిన అతి పెద్ద తప్పు ఆయన మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేసిన ప్రయత్నాలు. దీనికి రిజల్ట్ డజన్ ఫ్లాపులు కాదు, అట్టర్‌లీ డిజాస్టర్స్ కూడా ఇచ్చారు. ఇంకా 'నితిన్' గారి గతి అయిపోయిందని జనమే కాదు, ఆయన కూడా అనుకున్నారంట లాస్ట్‌గా 'ఇష్క్‌తో ట్రైలేద్దాం. ఇది పోయిందంటే ఇంకా బిజినెస్ చేసుకుందాం అని అనుకున్నారు. ఫైనలీ అన్ని దెబ్బలు పడ్డాక 'ఇష్క్‌తో' హిట్ కొట్టారు. అక్కడి నుంచి హిట్టు అండ్ ఫ్లాప్స్ ప్యారలల్ గానే పడ్డాయి. కానీ 'భీష్మ' వరకు బానే నెట్టుకొచ్చారు. అంతే. మళ్ళీ ఖేల్ ఖతం దుకాన్ బంద్. మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాచర్ల నియోజకవర్గం మూవీ నుంచి మొన్న 'తమ్ముడు' వరకు దెబ్బల మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఈ దెబ్బల దాటికి 'నితిన్' గారి చేతిలో ఉన్న ఎల్లమ్మ కూడా ఆయన చెయ్యి దాటేసి డీఎస్‌పీ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. 'విక్రమ్ కే కుమార్' గారితో ఒక సినిమా ఉంటుంది అన్నారు కానీ అది కూడా అడ్రస్ లేదు. నిజాలు మాట్లాడుకుంటే ఆయన లాస్ట్ ఔటింగ్ 'రాబిన్ హుడ్' అండ్ 'తమ్ముడు' మూవీస్ ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలియని పరిస్థితి. ఇంకా సింపుల్‌గా టోటల్‌గా చెప్పాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 'నితిన్' గారి లెవెల్ అయితే పూర్తిగా పడిపోయింది. లేటెస్ట్‌గా 'ఎక్కడికి పోతావే చిన్నవాడా', 'డిస్కో రాజా', 'ఊరు పేరు భైరవకు' అన్న డైరెక్టర్ విఐ ఆనంద్ గారితో ఒక మూవీనైతే అనౌన్స్ చేశారు. మరి దీంతోనైనా హిట్ కొడితే ఏదోటి ఉంటుంది.
లేదంటే మాత్రం 'ఇష్క్' మూవీ టైంలో సినిమా పోతే నితిన్ గారు ఏం చేయాలనుకున్నారో ఆ పనే చేయాలి. ఎందుకంటే జనం దగ్గర పూర్తిగా నమ్మకం పోయింది కాబట్టి. ఇంకా మిగిలిన మరొక యాక్టర్ 'గోపీచంద్'. ఈయన రూట్ మొత్తం డిఫరెంట్ అనే చెప్పాలి. ఆడియన్స్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చూడటానికి ఇంకా పూర్తిగా ఇవాల్వ్ కూడా అవ్వలేదన్న టైంలో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ట్రై చేసేసారు. వాటితో ప్యారలల్‌గా మాస్ మూవీస్ కూడా ట్రై చేశారు. ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయిన టైంలో మాస్ మూవీస్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ మొమెంటమ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆడియన్స్ రొటీన్ మూవీస్‌కి చిరాకు పడిన టైంలో ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా రొటీన్ రొట్టబొమ్మలు దించడం స్టార్ట్ చేశారు. ఏదైనా కొత్తగా ట్రై చేశారంటే లేదు. పక్కా కమర్షియల్, రామబాణం, విశ్వం అన్నీ ఒకదాన్ని మించిన ఇంకొక రాడ్డులే. మధ్యలో వచ్చిన 'భీమ' కాన్సెప్ట్ వైస్‌గా డిఫరెంట్‌గా ఉన్న ఎగ్జిక్యూషన్ వైస్ మాత్రం చాలా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. బట్ స్టిల్ 'గోపీచంద్' గారంటే ఆడియన్స్‌కి మంచి ఒపీనియన్ ఉంది. బట్ బ్యాక్ టు బ్యాక్ రాడ్స్ డెలివర్ చేయడం వల్ల ఆయన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ కూడా పూర్తిగా పడిపోయింది. ప్రెజెంట్ అయితే 'ఘాజీ' డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గారితో ఒక పీరియాడిక్ మూవీ లాంటిది తీస్తున్నారు. హోప్‌ఫుల్లీ ఆ మూవీతో అయినా కమ్‌బ్యాక్ ఇస్తారేమో. బట్ 'గోపీచంద్' గారు మాత్రం పూర్తిగా అని కాదు కానీ ఆయనకి సాటిస్ఫైయింగ్‌గా అనిపించేలా ఏదైనా మూవీలో విలన్ రోల్‌లో వస్తే చేస్తే బావుంటుంది. ఇప్పటికీ 'గోపీచంద్' గారిని విలన్‌గా ఒక మూవీలో చూడాలని ఆశతో చూసేవాళ్ళున్నారు. మరి ఇదింకా 'గోపీచంద్' గారి చేతుల్లోనే ఉంది. 'విజయ్ సేతుపతి' గారిలాగా 'గోపీచంద్' గారు కూడా యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుంటూ హీరోగా కూడా చేస్తే బావుంటుంది. సరే, ఇక్కడి వరకు క్లారిటీ వచ్చింది గదా! నెక్స్ట్ అయితే వీళ్ళు వాళ్ళ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్‌నయితే పూర్తిగా పోగొట్టుకున్నారు అనే స్టేజ్‌లో ఉంటే ఇంకొక ముగ్గురున్నారు. స్టిల్ వాళ్ళకి పొటెన్షియల్ ఉంది. బట్ మూవీసే సాటిస్ఫైయింగ్‌గా రాట్లేదు. అందులో ఒకరు 'రామ్ పోతినేని'. 'రామ్ పోతినేని' గారు కూడా నితిన్ గారిలానే ఒక బాయ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డోర్ లాగా లేదా లవర్ బాయ్‌లా చూడ్డానికి ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఇన్‌ఫాక్ట్ ఆయన మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆయనకి మంచి మాస్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. బట్ ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందంటే స్క్రిప్ట్స్ చూస్ చేసుకునే విషయంలో. ఏదో కొత్తగా ట్రై చేయాలని చూస్తారు. కట్ చేస్తే అది కాస్త దెబ్బేస్తుంది. ఇలా కాదు అని 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రూట్ మార్చి బ్యాక్ టు బ్యాక్ మాస్ మూవీస్ చేశారు. అవి కూడా దెబ్బేశాయి. లాస్ట్‌గా వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్'తో ఒక క్లారిటీ వచ్చింది రామ్ గారికి. ఇలా కాదు అని మళ్ళీ రూట్ మార్చి మంచి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి 'ఆంధ్ర కింగ్' తాలూకా లాంటి మంచి సబ్జెక్ట్‌ని చూస్ చేసుకున్నారు. కాకపోతే రాంగ్ రిలీజ్ డేట్ దెబ్బ. మంచి టాక్ వచ్చినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసింది చూడండి. స్టిల్ ఆయనకి బాక్స్ ఆఫీస్ దగ్గర పొటెన్షియల్ ఉంది అని ఎందుకు అంటున్నానంటే ఆయన మూవీస్ యొక్క ఓపెనింగ్స్. పైన చెప్పిన ముగ్గురు మూవీస్ వస్తే మినిమమ్ ఓపెనింగ్స్ ఉంటాయో లేదో క్లారిటీ అయితే లేదు గానీ, రామ్ గారి మూవీస్ విషయంలో మాత్రం కొంచెం బెటర్‌గానే ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫెయిల్ అయినప్పటికీ 'ఆంధ్ర కింగ్' తాలూకా లాగా మంచి సబ్జెక్ట్‌ని చూస్ చేసుకుంటూ వెళ్ళటం. నెక్స్ట్ కూడా ఒక మంచి ఎక్స్‌పెరిమెంట్‌తో వస్తున్నారని న్యూస్ ఉంది. ఈసారి మాత్రం రిలీజ్ డేట్ విషయంలో మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడితే హిట్ కొట్టొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 'విజయ్ దేవరకొండ' గారు. లిస్ట్ మొత్తంలో లాస్ట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన యాక్టర్ 'విజయ్ దేవరకొండ' గారు. 'అంటిల్ టాక్సీవాలా' అంతా బానే ఉంది. ఆ తర్వాతే మొత్తం మారిపోయింది. ఆయన మూవీస్ చూస్తూ ఉంటే 'అర్జున్ రెడ్డినే' తిప్పి, 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 తిప్పి తీసినట్టు అనిపించింది. 'లైగర్' అండ్ 'ఫ్యామిలీ స్టార్' మూవీస్ గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. అంత గొప్ప ఎక్స్‌పీరియన్స్‌నిచ్చాయి మరి. విషయం ఏంటంటే 'బిఫోర్ టాక్సీవాలా' విజయ్ దేవరకొండ గారిలో వర్సటైల్ యాక్టర్ కనిపించేవారు. కానీ తర్వాత స్క్రిప్ట్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఏదో తేడా ఇరుక్కు అనే ఫీలింగ్ వచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా ఆయన స్లాంగ్ విషయంలో చాలా కంప్లెయింట్సే ఉన్నాయి. హైదరాబాద్ రీజన్ మూవీస్ వరకు ఓకే. కానీ ప్రతి రీజన్‌లో కూడా అదే స్లాంగ్ ఉండడం వల్ల ఆడియన్స్‌కి కనీసం ఎక్కట్లేదు. ఇక్కడ స్లాంగ్‌ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. యాక్టర్ అన్నాక పెర్ఫార్మెన్స్ విషయంలో వర్సటాలిటీ చూపించాలి. గెటప్ నుంచి మాట వరకు సినిమాకి తేడా చూపించాలి. అలా లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అంటున్నాం కదా! ప్రతిసారి బేస్ వాయిస్ ఎందుకన్నా అని. ఒక టైంలో మహేష్ బాబు గారు కూడా అన్ని మూవీస్‌లో ఒకటే కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకుంటున్నారు. గెటప్‌లో కూడా వేరియేషన్ చూపించట్లేదు అని కంప్లెయింట్ చేశారు. సేమ్ అలానే 'దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం' రాంగ్‌గా తీసుకోకండి. అయితే హెవీ హోప్స్‌తో వచ్చిన 'కింగ్డమ్' కూడా దారుణంగానే డిసప్పాయింట్ చేసింది. బట్ స్టిల్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్స్. బాక్స్ ఆఫీస్ పరంగా కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఎందుకంటే మినిమమ్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి. అండ్ హిస్ లాస్ట్ ఔటింగ్ 'కింగ్డమ్' నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చినా యావరేజ్ గ్రాసర్‌గా ఎండ్ అయింది. ప్రెజెంట్ ఆయన నెక్స్ట్ 'రణబాలి' అండ్ 'రౌడీ జనార్దన్' మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ అయి ఉన్నాయి. ఎందుకంటే టీజర్స్ ఇచ్చిన హోప్ అవి. లాస్ట్ టైమ్ ఇలానే కదా 'కింగ్డమ్' మూవీకి కూడా అన్నాం అని అనుకోవచ్చు. 'కింగ్డమ్' టైమ్‌లో చాలా కాంప్లికేషన్స్ అయ్యాయి. సింగిల్ పార్ట్, 2 పార్ట్స్ ఇలా చాలా జరిగాయి.
బట్ ఈసారి ఫుల్ క్లారిటీతో వస్తున్నారు. హోప్‌ఫుల్లీ ఇదే ఇయర్ బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ స్కోర్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఫైనల్ వన్ రవితేజ గారు. ఇప్పుడు మనం బిగ్ స్టార్స్ అంటున్న ఆ ముగ్గురికి కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన ఓన్లీ యాక్టరే కాదు, స్టార్ కూడా అదే మన మాస్ మహారాజ్ రవితేజ గారు. మిరపకాయ తర్వాత బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింటింగ్ అవుట్‌పుట్ రావడం వల్ల ఒక్కసారిగా ఆయన ఫ్లో పడిపోయింది. లేదంటే ఆయన రేంజే వేరేలా ఉండేది. బట్ బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు చాలా గట్టిగానే పడ్డాయి. స్టిల్ ఆయన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఏమాత్రం తగ్గలేదు. ఈవెన్ 'మాస్ జాతర' మూవీకి అంత నెగెటివ్ టాక్ వచ్చిన మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చాయి జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ నేమ్. బట్ ఆయన రీసెంట్ ఔటింగ్ 'భర్త మహాశైలుకు విజ్ఞప్తి' ఆయన పాస్ట్ రాడ్‌లతో పోలిస్తే చాలా బెటర్ అనే చెప్పాలి. కానీ టఫ్ కాంపిటీషన్‌లో రావడం వల్ల ఫ్లాప్‌గా ఎండ్ అయిపోయిందని నాకనిపించింది. ఇది ఎలా ఉందంటే 'నాన్న పులి' కథలా ఉంది. పులి వచ్చిందని అబద్ధం చెప్పిన ప్రతిసారి నాన్న వచ్చాడు. బట్ ఈసారి నిజంగానే పులి వచ్చింది. నాన్న ఎంత పిలిచినా రాలేదన్నట్టు ఫ్లాప్స్ ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక హోప్‌తో థియేటర్స్‌కి జనం వచ్చారు. ఈసారి కాస్త డీసెంట్ ఫిల్మే ఇచ్చారు కానీ జనం మాత్రం రాలేదు. మేబీ కాంపిటీషన్‌ని అవాయిడ్ చేసుంటే బావుండేదేమో. సరే, అది పక్కన పెడితే స్టిల్ రవితేజ గారంటే ఒక చిన్న నమ్మకం. ఆయన మంచి సినిమాతో వస్తే తప్పకుండా చూస్తారు అనేలా జనమున్నారు. ఇన్‌ఫాక్ట్ 'భర్త మహాశైలుకు విజ్ఞప్తి' మూవీతోనే ఆయన రూట్ మార్చారు అనేలా కనిపించారు. ఆయన రీసెంట్‌గా 'ఇరుముడి' అనే మూవీని అనౌన్స్ చేశారు. ఇదొక థ్రిల్లర్ అని ఒక న్యూస్ నడుస్తుంది. ఇదనే కాదు, టీఎఫ్ఐ సర్కిల్స్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం స్క్రిప్ట్ విషయంలో ఇంకా కేర్ చూపిస్తున్నారంట రవితేజ గారిప్పుడు. స్లోగా రవితేజ గారి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది జనాలకి. హోప్‌ఫుల్లీ ఆ నమ్మకానికి తగ్గట్టుగానే సాటిస్ఫైయింగ్ అవుట్‌పుట్స్ ఇస్తే ఎంతకంటే ఏం కావాలి చెప్పండి మనకి. మరి ఈ లిస్ట్‌లో ఎవరి కమ్‌బ్యాక్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కిందన కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. సో, ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందనుకుంటున్నా. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.